ఆదిలాబాద్ జిల్లా బాజరత్నూర్లోని దేగామ గ్రామం నుండి మాజీ ఎంపీ సోయం బాపురావు ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ మహాపాదయాత్ర రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ దేగామ గ్రామం నుండి బాజరత్నూర్ మండల కేంద్రం వరకు సుమారు 5 కిలోమీటర్లు కొనసాగిన మహాపాదయాత్ర జై కాంగ్రెస్, జై బాపు, జై సంవిధాన్, జై భీమ్, జై సంవిధాన్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియమ్మ గారి నాయకత్వం, సోనియమ్మ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసి దేశానికి స్వాతంత్రం తెచ్చి ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాలు, మైనార్టీ అన్ని వర్గాలు కూడా కలిసిమెలిసి ఉంటున్నాయంటే అది కేవలము కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది. కాబట్టి అది కాకుండా ఈ మధ్యన జై శ్రీరామ్ అంటూ అదే రకంగా మత చిచ్చులు పెట్టుకొని రాజకీయం చేసే పార్టీలు ఏదైతే బీజేపీ పార్టీ ఉందో ఆ పార్టీ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉండి ఇవాళ భారత రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ భారత రాజ్యాంగాన్ని మార్చితే ఇవాళ ఏదైతే రిజర్వేషన్స్ ఇవాళ బీసీ రిజర్వేషన్ కానీ, అదే రకంగా ఎస్టీ రిజర్వేషన్ కానీ, అదే రకంగా ఎస్సీ రిజర్వేషన్ కానీ, ఈ రిజర్వేషన్లన్నీ కూడా ఎక్కువ శాతం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కానీ ఆ విధంగా కాకుండా ఇవాళ ఏదైతే బీజేపీ పార్టీ భారత రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ దేశం మొత్తంలో కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కాబట్టి అందరూ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఈ పాదయాత్రలందరూ జై భీమ్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరు మీద నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా విజయవంతంగా చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతోంది. ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా తీసుకోలేని నిర్ణయం తీసుకొని ఇవాళ బీసీ సోదరులందరికీ కూడా 42% రిజర్వేషన్ ఇచ్చి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లు పాస్ చేసి ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి ఆ విధంగా భారతదేశంలో ఉన్న బీసీ సోదరులందరికీ కూడా 42% రిజర్వేషన్ కావాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి అందరూ కూడా గమనించి ఖచ్చితంగా ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని కూడా కార్యకర్తలను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయంతో, మంచి లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి మరి ముందుకు వెళ్తా ఉన్న సమయం మనకు కనబడతా ఉన్నది. వారు చేస్తున్న కృషి ఫలితంగా ఈరోజు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆనందంగా ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అనేక ఓడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, మరి గత ప్రభుత్వాలు చేసిన కొన్ని తప్పులు, లక్షల కోట్లు బాకీలు చేసిపోయినా అయినా కూడా కష్టపడి బాధతో వారు ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్నారు. వారు కష్టపడతా ఉన్నారు, మనందరికీ తెలుసు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే దేశంలో మరి 3వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఆలోచన ఒకే ఒకటి, ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఎట్లా అణగదొక్కాలనో, మరి హిందూ రాజ్యాన్ని స్థాపించాలి, హిందూ సామ్రాజ్యంగా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇది కాని పని. తరతరాల నుంచి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర కులాల వారు ఈ దేశం కోసం పోరాటం చేశారు. ఆ రోజు స్వతంత్రంలో పాల్గొన్నారు. దాదాపు 200 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించిన దేశానికి మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎందరో మహనీయులు, మహానాయకులు, పెద్దలు ఆ రోజు ప్రాణత్యాగం చేసి మరి దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టారు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆనందంగా, సంతోషంగా మన పిల్లలు మంచి చదువు, మంచి విద్యను అందిస్తున్నామంటే మరి ఆ రోజు బాబాసాహెబ్ గారు అందించిన రాజ్యాంగమే దానికి కారణం. అటువంటి రాజ్యాంగం ఇష్టం లేక ఒక దళితుడు రాసిన రాజ్యాంగం మన దేశంలో ఉండాలనా అనే ఆలోచనతో, ఒక చెడు ఆలోచనతో వారు మరి మంచి ఉద్దేశం కాదు, ఒక దురుద్దేశంతో వారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి
బాబాసాహెబ్ రాసిన ఈ యొక్క రాజ్యాంగాన్ని పక్కకు పెట్టేయాలా, కొత్త రాజ్యాంగాన్ని వాళ్ళు రచించి రెడీ పెట్టడం జరిగింది. మొన్న ఒకవేళ నిజంగా 400 సీట్లు దాటితే తప్పకుండా మన యొక్క ఈ రాజ్యాంగాన్ని వారు సముద్రంలో పడేసేవారు. కొత్త రాజ్యాంగం తయారు చేసి రెడీ ఉంచారు కాబట్టి వారు అదే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలారా మనం జాగ్రత్తగా ఉండాలి. రేపు ఒకవేళ ఈ రాజ్యాంగం ఉండకపోతే మన బతుకు చాలా ఘోరం అవుతుంది. మళ్ళీ బొంబాయి, దుబాయ్, మళ్ళీ ఎక్కడెక్కడో మన పిల్లలు మనం పోవాల్సి వస్తుంది. ఇక్కడ మనం బతకలేకపోతాం. కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్త పడండి. వారి ఆలోచన ఎట్టేటు పోతున్నదో బీజేపీ ఆలోచన చాలా మరి డేంజర్ ఉంది. కాబట్టి దాన్ని మనము మరి దాటాలంటే మనం ఐక్యతతో ఉండాలి. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ కల్పించిన పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేద కుటుంబాలకు ఆ రోజు ఎన్నో రకాలుగా సహాయం చేసిన పార్టీ. కాబట్టి మనం ఇవాళ మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువత ఉండొచ్చు, నాయకులు కావచ్చు, లీడర్లు, ఎమ్మెల్యే, ఎంపీ కావచ్చు, మేము ఆ రోజు రిజర్వేషన్ కల్పించారు. కాబట్టి స్వయం బాపురావు కావచ్చు, రాఠోడ్ బాపురావు కావచ్చు, ఇవాళ గజేందర్ కావచ్చు, ఇతరత్ర మాకన్నా ముందు ఉన్న సీనియర్ నాయకులు కావచ్చు, ఇవాళ రిజర్వేషన్ పేరుతో మేము ఈ సీటు మీద వచ్చి మరి మన యొక్క ప్రాంతానికి సేవ చేయడానికి అవకాశం కలిగింది. కాబట్టి మనం ఆలోచించాలి. ఇప్పుడు రేపు భవిష్యత్తులో అతి త్వరలో మనకు స్థానిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. వారు హిందూ సామ్రాజ్యం ఏర్పాటు చేస్తామని హిందువులకే మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్త ఉండి మరి ఇవాళ దేశంలో లక్షల కోట్ల అప్పులు మరి మోదీ ప్రభుత్వం చేసింది. దాన్ని కూడా ఒకసారి దృష్టి సారించాలి. కాబట్టి బాకీ లేని సంసారం కూడా నడది, అట్లాగే దేశం కూడా నడదు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున భారీన పెట్టుకున్నాం. ఈరోజు మరి బజారత్తూర్ మండల కేంద్రంలో మరి మా పెద్దలు స్వయం బాబురావు గారు మరి ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన వారు, మన ఆదివాసీ పొత్తు బిడ్డగా మరి వారు పేరు సంపాదించిన వారు, అలాగే నర్సయ్య గారు జడ్పీటీసీగా 2-3 సార్లు పర్యాయాలు ఈ మండలం కోసం వారు రాత్రి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. జలకే పాండురంగ గారు ఒక యువ నాయకుడు, వారు కూడా ఈ పార్టీకి బాధ్యతగా ఉన్నారు. గజేందర్ గారు ఇన్ఛార్జిగా ఈ రోజు పనిచేస్తూ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మేము కూడా మరి ఈ కార్యక్రమం పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అనే ఆలోచన మనం లక్ష్యంతో ముందుకు వెళ్దామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్. రాజ్యాంగం ఇక్కడ మా నాయకులు ఎక్స్ ఎంపీ సునీల్ బాబురావు గారు, అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు గారు మరియు ఎక్స్ జడ్పీటీసీ నర్సయ్య గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులైన జల్కే పాండురంగ గారు, అదేవిధంగా కళ్యాణ్ నారాయణ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఈరోజు పాదయాత్ర నిర్వహించి మొదలు పెట్టడం జరిగింది. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము ఏదైతే బాపూజీ గారు, మహాత్మా గాంధీ, మన జాతిపిత మహాత్మా గాంధీ గారు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ మధ్య కాలంలో బీజేపీ వాళ్ళు మహాత్మా గాంధీ యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా జై భీమ్, జై భీమ్ అంటే మన రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు మనకు ఈరోజు రాజ్యాంగం వల్ల మనకు అన్ని హక్కులు కల్పించబడ్డాయి. మనం ఈ విధంగా రాజ్యాంగం ఉండబట్టే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాం. ఎస్సీ ఎస్టీలైన మేము ఈరోజు రాజకీయంలో నిలదొక్కుంటున్నాము. ఈ విధంగా ఈరోజు మేమందరం తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతున్నామంటే అది ఒక అంబేద్కర్ గారి కృషి వల్లనే చెప్పడం జరుగుతుంది. మరియు అదేవిధంగా పోయిన ఎన్నికలలో బీజేపీ వారు ఇస్ బార్ 400 పార్ అన్నారు. అంటే 400 సీట్లు వస్తే ఏదైతే దళితుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన సంవిధానాన్ని, రాజ్యాంగాన్ని మొత్తము మార్చేద్దామని ఆ ఉద్దేశంతో ఇస్ బార్ 400 పార్ అనడం జరిగింది. కానీ భారతదేశ పౌరులు, భారతదేశ ప్రజలు చాలా తెలివంతమైన వారు. వాళ్లకు 250 సీట్లకి పరిమితం చేసి రాజ్యాంగాన్ని కాపాడిన పరిస్థితి మనం చూస్తున్నాము. మిత్రులారా, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తుంది. రాజ్యాంగాన్ని చెక్కు చెదరకుండా కాపాడిన కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ విధంగా ఇక్కడి నుంచి నేను ఒకటే మనవి చేస్తున్న ప్రజలకు, రాజ్యాంగం సురక్షితంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ సురక్షితంగా ఉండాలి ఈ దేశంలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీని కాపాడాల్సిన బాధ్యత ప్రజలనేదని, మరి రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలది, కాంగ్రెస్ పార్టీదని తెలియజేయడానికే ఇప్పుడు ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది.